సో ఎందుకు వస్తుంటారు ఇంత పెద్ద వ్యక్తులు, ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు? వాళ్ళ అందరూ సాయం చేయడానికి వాక్యం నచ్చుతూ ఉంటది. సో రీజన్ బిహైండ్ కొంతమంది నేను చెప్పింది జరుగుతుందనే విశ్వాసం కొంతమందికి, ప్రార్థనలో చెప్పింది జరిగినట్టుగా ఏమన్నా అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతూ ఉంటారు. అన్న ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి కార్యం చేసాడు అంటే మా గొప్పతనం కాదు, దేవుడి యొక్క గొప్పతనం. అది వాళ్ళకున్న నమ్మకం అంతే. జరుగుతాయండి. మీరు ఒకవేళ ప్రేయర్ చేస్తే తప్పకుండా జరుగుతుంది. లాస్ట్ టైం మీ గురించి నేను ఒకటి చెప్పి వెళ్ళాను, అది జరిగిందో లేదో మీకే తెలియాలి. ఏందో అది నేను మర్చిపోయాను. నేను చెప్పి వెళ్ళాను, మీరు ఒక విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. అవి నేను పర్సనల్గా తీసుకోవాలనుకోవట్లేదు, ఎత్తాలని కూడా అనుకోవట్లేదు. ఇంకొక పెద్ద మీడియా ఛానల్ ఆయన ఉన్నారు, పేరు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఆయన విషయంలో కూడా అడిగారు, ఒక చిన్న విషయం అడిగితే ఏంటంటే మీకు పలానా మీకు దేవుడు కుమారుడు ఇవ్వబోతున్నాడు అంటే గొప్పతనం మాది కాదు కానీ దేవుడు బయలుపరిస్తే చెప్పింది. అదే విధంగా పుట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మీరు అన్నట్టుగానే దేవుడు కుమారుడు అనుగ్రహించాడండి మాకు అని చెప్పి వాళ్ళు సంతోషించడం జరిగింది. అంటే ఇది కేవలం దేవుడికే మహిమ. కొంతమందికి అలాగా ప్రేయర్ రిక్వెస్ట్లు పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో సపోర్ట్ చేయొచ్చు. బైబిల్ని నమ్ముకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పే మీలాంటి కొంతమందిలో వ్యక్తుల్ని పక్కన పెడితే బైబిల్ని ఇదొక బిజినెస్గా మార్చుకొని, బైబిల్ని ఇదొక వ్యాపారంగా చేసుకొని, ఇతర మతాల మీద విషం జిమ్మే పొద్దున్న లేస్తే మేము పాస్టర్లం, మేము కూడా మా ఫాదర్ పాస్టర్ కాబట్టి మేము కూడా పాస్టర్లం అని చెప్పి బ్లేజర్స్ వేసుకొని చాలామంది క్రైస్తవుల్ని మిస్మరైజ్ చేసే కొంతమంది వ్యక్తుల గురించి ఏం చెప్తారు హేమంత్ గారు? దేవుడికి వాళ్ళే లెక్క చెప్తారు ఉపేంద్ర గారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ అలాంటి వ్యక్తులు ఉన్నారంటే అది క్రిస్టియానిటీలోనే కాదు కానీ అన్ని, నేను క్రైస్తవ గురించే మాట్లాడతా, ఉన్నారా అంటున్నా. ఉంటారు, ఎందుకుంటారు. మంచి చెడు అనేటువంటిది ప్రతి చోట ఉంటది. క్రిస్టియన్స్ అందరూ గొప్ప వాళ్ళని నేనేం చెప్పట్లేదు. పాస్టర్లు అందరూ కూడా చాలా పరిశుద్ధులు, వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తున్నారని అన్నాను కూడా నేను సరిపోను. ఎందుకంటే లేఖనాల్లో చూసినా సరే దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఉన్నారంటే ఈ రోజుల్లో ఉండరా. కాబట్టి నేనంటాను పాస్టర్లకి డబుల్ తీర్పు అనేటువంటిది ఉంటది. కాబట్టి లెక్క చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు దేవుడికి వాళ్ళు ఈ రోజు సుఖపడొచ్చు కానీ ఇబ్బంది ఉంటది అంటారు. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటది ఉపేందర్, ఖచ్చితంగా. ఇప్పుడు అంతా బాగానే ఉంది, మేము కూడా ఆయనకి లెక్క చెప్పాలి. మీరు ఇంతసేపు మాట్లాడారు, మీరు మాట్లాడే వేలో ఎక్కడ కూడా నేను పరిచర్య చేస్తున్నా, లేదంటే దేవుని వాక్యం చెప్తున్నా, నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, నాకు పైసలు ఇవ్వండి అని మీరు ఎక్కడా వాడలేదు, అలాంటి పదాలు కూడా వాడలేదు. కానీ చాలామంది పొద్దున్న లేస్తే ఏమైపోయిందంటే ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, కింద ఒక స్కానర్ పెట్టడం, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్స్ పెట్టడం. సో ఏంది ఇదంతా ఎటు పోతుంది రాను రాను అంటే? మీరు వాళ్ళనే అడగాలి. ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉంటాయి ఉపేందర్, నేను ఎందుకంటే ఒక్కడనే మాస్తున్నాను, నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేరు, నా ఫ్యామిలీలో ఎవరూ సపోర్ట్ చేయరు. పరిచర్కి సంబంధించిన ఏ అవసరం వచ్చినా నా పేరెంట్స్ని కూడా ఈ రోజు నేను ఏది అడగను, కేవలం ఆయన అడుగుతాను, ప్రభు నీ సేవ చేస్తున్నాను, నీకోసమే నేను ప్రయాసపడుతున్నాను, మరి ఇప్పుడు పరిచర్కి సంబంధించిన అవసరాలు ఉన్నాయి అని చెప్పుకోవడం నా పని. ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టుగా అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. పర్సనల్గా ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని ఇలా పరిచర్లో మేము మా చేతిలో ఉంచాలనుకుంటున్నామన్నా అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా దేవుడు తన పనిని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి మళ్ళీ మనం క్యూఆర్ కోడ్స్ ఇచ్చి గూగుల్ పే నంబర్స్ ఇచ్చి అంత అవసరం లేదు. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి అవసరతని, అది పరిచర్కి సంబంధించిందైనా, ఆయన తీరుస్తాడు. ఏదో ఒక విధంగా తీర్చుకుని వస్తాడు, ఎవరో ఒకరి ద్వారాగా ఆయన మాట్లాడతాడు, అందులో సందేహం లేదంటాను. ఇంకా అందులో ఏముంది, ఇప్పుడు ఏదో ఒకరికి ఒక హిందూ ఫ్యామిలీకి ఒక రాకూడనటువంటి వ్యాధి ఏదో వచ్చింది. నేను కేవలం సంఘానికి సంబంధించిన వ్యక్తులకే చెప్పాను, కాంట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళకి ఏదన్నా సహకరిద్దాం అని చెప్పి. సంఘం అంతా సహకరించింది. ఆ విషయం బయట హిందూస్ కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. అందులో తప్పే ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ఆదరించాలి, ఏదో రకమైన మేలు చేయాలనుకుంటే మనుషుల్నే వాడుకుంటాడు కదా. అంటే ఇప్పుడు పర్టికులర్గా అలాంటి పరిస్థితి వస్తే అడగాల్సింది వస్తే దేవుడి మీద ఆధారపడాలి సేవకుడు అని అంటాను ఉపేందర్. నేను ఏ అవసరం వచ్చినా ఒక సేవకుడిగా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అంటాను నేను. ఎవరో ఒకరి ద్వారాగా నీ అవసరాన్ని తీర్చగలిగే దేవుడు అంటాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద కల్వరి టెంపుల్లలో కూడా
వాళ్ళు దేవుడి మీద ఆధారం పక్కన పెడితే వచ్చే భక్తుల్ని కానుక రూపంలో మీరు ఎంత ఇవ్వాలి, దశంభాగ్యం ఇవ్వాలని కవర్లు ఇవ్వడం, ఏంటి బలవంతంగా కల్వరి టెంపుల్ కావచ్చు, అది వాట్ ఎవర్ ద మినిస్ట్రీ ఇట్ మేబీ, బలవంతంగా ఎంత ఇవ్వాలి అనడం మాత్రం బైబిల్కి వ్యతిరేకమైందండి. ఒకవేళ అలాంటి మాటలు ఎక్కడైనా మీకు ఎదురైనా అది వాక్య విరుద్ధమైంది, ఆ వ్యక్తి నిజమైన సేవకుడు కాదు. ఓకే, మీ హృదయాలు ప్రేరేపించిన కొలిది మీరు ఇవ్వమని బైబిల్ సెలవిస్తుంది తప్ప ఎంత ఇవ్వాలి అన్న మాట పూర్తిగా వాక్య వ్యతిరేకమైన మాట. అది ఎక్కడా కూడా వాక్యం యాక్సెప్ట్ చేయదు అది. మరి మీరు అంటున్నారు అంటే ఇలాంటి కొంతమంది వ్యక్తుల గురించి పూర్తిగా ఈ క్రైస్తవ సమాజాన్ని ఒక తప్పుపట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే నేను అదే చెప్తున్నాను ఉపేందర్, ఇది కేవలం క్రిస్టియన్ ఫెలోషిప్ లో మాత్రమే కాదు, అన్ని మత శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మతాలకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారంట. నేను మొత్తం వాళ్ళే ఉన్నారంటున్నా. మొత్తం అని కాదు, అన్ని కమ్యూనిటీస్ లో, రిలీజియస్ కమ్యూనిటీస్ లో ఉంటారు మంచి చెడు. సోషల్ మీడియా ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయన ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన న్యూమరాలజీ ఏదో చేస్తారు అనుకుంటా ఎక్కడో. ఆయన వచ్చేటువంటి భక్తుల్ని చాలా తప్పుగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు. సీసీ కెమెరాల్లో అవును, ఒక ఆస్ట్రాలజర్ అనుకుంటా ఆయన వచ్చే భక్తురాళ్ళందరితో చాలా తప్పుగా బిహేవ్ చేశారు. అవన్నీ బయటకు రిలీజ్ అయినాయి. ఇప్పుడు అన్నంత మాత్రాన్ని హిందూస్ అందరూ అలాంటి వాళ్ళని అనడానికి సరిపోం కదా. మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ పెద్దలందరూ అలాంటి వాళ్ళని అనడం సరిపోరు కదా. ఎక్కడో ఒకరు ఉంటారు ఆ మతానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేవాళ్ళు, ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. క్రిస్టియానిటీలో కూడా అలాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరు? అందరూ మనుషులమే కదా. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోరండి. ఇప్పుడే కాదు, 2 days క్రితం ఎవరు నాకు పంపించారు, అన్న రియాక్ట్ అవ్వాలి, మనల్ని అంటారు కదా వీళ్ళు, మనం కూడా వాళ్ళని కౌంటర్ ఇచ్చి చేయాలి కదా అని చెప్పి. నేను వాటిని ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతుంటారా? యాక్టివ్గా ఉంటారా? యాక్టివ్గా అంటే చూస్తుంటాను అప్పుడప్పుడు. మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసిరా సుప్రీంకోర్టు నుంచి, ఎవరైతే ఎస్సీలుగా ఉండే వ్యక్తులు క్రైస్తవంలో క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఏవి రావు అని చెప్పి ఒక స్టేట్మెంట్. సో యాజ్ ఏ పాస్టర్ గా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని ఎట్లా చూస్తారంటే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, నిజమే అంటారా, అట్లెట్లు ఉంటుందా అని కొంతమంది మూర్ఖులు లెక్క వాదిస్తారా, ఎట్లా అంటున్నా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్స్ కోల్పోతారు. ఎస్సీలు అది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక చట్టం. దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అంటే నేను దాన్ని అంగీకరించను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయను అని అనట్లేదు, కానీ అది కరెక్ట్ కాదని అనిపించింది నా వరకు అయితే. అంటే వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని నేను గౌరవిస్తాను, కానీ దాన్ని సపోర్ట్ చేయాలని అంటాను నేను. ఎందుకంటే ఒక మతాన్ని ఉద్దేశించి ఇలాంటి చట్టం తీసుకురావడం సరైనది కాదు కదా. ఇప్పటికే దళితులు అంటేనే సమాజంలో చాలా చులకన చూపు చూస్తా ఉన్నారు. ఇప్పుడే కాదు కదా, ఎన్నో దశాబ్దాల కాలం నుండి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక మతం ఏదన్నా ఉందంటే దళిత మతమే. దళితుల్ని చాలా చులకనగా చూశారు. ఒకరనే కాదు, చాలా మంది చూసుకుంటూ వచ్చారు. కానీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఉపేందర్, మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందని అనిపిస్తుంది నాకు. రాలేదనుకుంటారా? నాకైతే నిజంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి స్వాతంత్రత అనేటువంటిది రావడం అనేది నిజమే, కానీ కుల రాజకీయాలు, కులం అనేటువంటి సంఖ్యల్లో నుంచి మాత్రం ఇంకా మన దేశానికి స్వాతంత్రత రాలేదని నేను అనుకుంటున్నాను. నిజంగా నాకైతే అదే అనిపిస్తుంది. వాళ్ళే చేస్తున్నారు ఫోన్. మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అన్నారు. అదే మాట్లాడండి. హలో, లౌడ్ స్పీకర్ పెట్టండి, ఈడ పెట్టండి.